పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా అనంతపురంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ప్రజల నడ్డి విరిచి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వరుసగా పెంచుతూ పోవడం పట్ల సిపిఐ, సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని క్లాక్ టవర్ వద్ద సిపిఐ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలన్నీ సంయుక్తంగా పెరిగిన డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వామపక్ష పార్టీల నిరసనలతో సుభాష్ రోడ్లోని టవర్ క్లాక్ పరిసరాలు ఎర్ర జెండాలతో రెపరెపలాడాయి. కేంద్రం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం గాలికొదిలేసి బూటకపు హామీలతో ప్రజలను నడ్డి విరిచే చర్యలకు పాల్పడుతున్నారని వామపక్ష పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. తో పాటు నిత్యావసర సరుకులన్నీ కూడా ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఆ రోజు మరి పెట్రోల్ లీటర్ ఎంత ఉంది? 65 రూపాయలు పెట్రోల్ లీటర్ ఉంది 2014లో. మరి ఇవాళ ఎంత ఉంది? 117 రూపాయలు ఉంది, రెండింతలు అయింది. డీజిల్ అంటే ధర 56 రూపాయలు ఉంది, ఇవాళ దాదాపు 106 రూపాయలు ఉంది. ఇటీవలి కాలంలోనే రెండోసారి 29 రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద పెంచారు. తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద దాదాపు 1000 రూపాయలు పెంచారు. ఇప్పటికైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారులు నాయకత్వం వహిస్తున్నట్టు మోడీ, చంద్రబాబు గారు తక్షణం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. పెంచిన ధరలు తగ్గించేంత వరకు మరి ఆందోళన ఉధృతం చేస్తామని చెప్తాను. ఇటీవల కాలంలోనే మరి విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీ వేదికగా, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వాళ్ళ వేలాదిగా, లక్షలాదిగా అంటే కోట్ల మంది సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో కూడా ఇవాళ ఆందోళన చేశారు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనను ఉపసంహరించుకోవాలి, తగ్గించుకోవాలి, ప్రజా అనుకూల పాలనని కొనసాగించాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలని తగ్గించేంత వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వము పెట్రోల్, డీజిల్ ధరలను ఇటీవలనే పెంచింది. లీటర్ పైన 8 రూపాయలు పెంచారు. అదేవిధంగా వంట గ్యాస్ ధరలు కూడా గతంలో 60 రూపాయలు పెంచారు, మళ్ళీ తిరిగి 29 రూపాయలు పెంచారు. అదేవిధంగా అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఈరోజు ధరలు తగ్గించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ధరలు తగ్గించకుండా ఈ ధరలు పెరిగిపోతున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈరోజు యుద్ధాన్ని సాకుగా చూపించి వీళ్ళు ధరలు పెంచామని చెప్తున్నారు. గతంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు భారతదేశంలో మీరు ఎందుకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించలేదు? కరోనా అప్పుడు దాదాపుగా $30 బ్యారెళ్ళకి $30 ముడి చమురు లభించింది. కానీ మన భారతదేశంలో 75 రూపాయల వరకు అప్పుడు ధరలున్నాయి. 2020 డిసెంబర్లో కూడా $70 ముడి చమురు ధరలు లభించినప్పుడు మన దేశంలో 100 రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కాబట్టి ఈరోజు ధరలు తగ్గినప్పుడు తగ్గిస్తామని చెప్పే ప్రభుత్వాలు ఎందుకు తగ్గించలేదు? మీరు ధరలు పెరిగినప్పుడు మాత్రమే మేము పెంచామని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ఛార్జీలు, అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీని అన్నీ కూడా లీటర్ పైన 55 రూపాయల నుంచి 60 రూపాయల వరకు విధిస్తున్నారు. ఈ పన్నులు తగ్గించాలని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాము. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేస్తున్నాం. ఈ రాస్తారోకోలో భాగంగా ఈరోజు అనంతపురం టవర్ క్లాక్ దగ్గర వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సాకుగా చూపి తనకు అనుకూలంగా ఉన్నటువంటి బడా కార్పొరేట్లకు ఊడిగం చేసే విధంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుంది. నిన్నగాక మొన్న గ్యాస్ ధర 29 రూపాయలు పెంచింది. గతంలో ఎప్పుడు లేనట్ల కమర్షియల్ సిలిండరు 993 రూపాయలు పెంచడం అంటే ఈ రాష్ట్ర ప్రజలపైన, దేశ ప్రజలపైన, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలపైన ఆర్థిక భారం మోపుతుంది. అందుకే నరేంద్ర మోడీ చెప్తున్నాం, నీ అనునాయులకు ఊడిగం చేసే విధానాన్ని మానుకొని ప్రజలకు, ఈ దేశానికి ఆర్థిక సంపద సృష్టించే విధంగా తోడ్పడాలని ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెట్రోలు, గ్యాస్ ధరలను తగ్గించాలనేటువంటి దాని మీద రాస్తారోకోలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెంచుతూ ఉంది. ఇది రోజువారీ కష్టం మీద ఆధారపడేటువంటి పేదలకి, కార్మికులకి, కష్టజీవులందరికీ ఈ పెంచినటువంటి ధరలు చాలా ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి. దీనివల్ల నిత్యావసర సరుకులు ధరలే కాకుండా అన్ని రకాల ధరలు
పెరుగుతాయి, ప్రజల మీద అదనంగా భారం పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడానికి ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ యుద్ధాన్ని సాకుగా చూపి ఇలా చేయడం అనేటువంటి చాలా దుర్మార్గం. వాస్తవంగా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఇరాను, అట్లాగే రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చినారు. కానీ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ మాత్రము అమెరికాకు సాగిలపడి రష్యా నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ కొనుగోలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ రీత్యా ఎక్కువ ఖర్చు పెట్టి బయట నుంచి దేశాల నుంచి కొనేటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం చేస్తుంది. దీనివల్ల అదనంగా విదేశీ మార్గద్రవ్యం పోతుంది తప్ప తక్కువ రేటుకి ఇచ్చేటువంటి దేశాల నుంచి తీసుకోవడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. దానికి తోడు రాష్ట్రంలో కేజీ బేసిన్లో పెద్ద ఎత్తున గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ కేజీ బేసిన్లో నిక్షేపాలని మన రాష్ట్రానికి ఉపయోగించుకోవచ్చు, లేదా మన దేశానికి ఉపయోగించుకోవచ్చు. ఆ దిశగా మోడీ ప్రభుత్వం కానీ అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ చూస్తుంటే పేద వర్గాల మీద, కష్టజీవుల మీద ఈ రకమైనటువంటి ఆర్థిక దాడి చేస్తున్నారనేటువంటిది కనపడుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాసులు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం 1 లీటర్ కొంటే, ఎవరన్నా వినియోగదారుడు కొంటే దాంట్లో సగానికి పైగా వివిధ రూపాల్లో రాష్ట్రము, కేంద్రము సెస్సులు అనేక రూపాయల పన్నులు వేస్తున్నారు. అంటే ఆ పన్నులు తగ్గించినా కానీ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు చాలా తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఈ ప్రభుత్వం పేదల మీద వేస్తున్నటువంటి భారాలను తగ్గించాలని, పెద్ద ఎత్తున కంపెనీల వాళ్ళకి, మల్టీనేషనల్ కంపెనీలకి, ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ, అదానీలకు రాయితీలు ఇస్తున్నారు తప్ప పెట్రోల్, డీజిల్ మాత్రం జీఎస్టీలోకి తీసుకొని రాలేదు. ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతుల్లో ఆర్థిక విధానం ఉంది కాబట్టి అందుకోసమే వామపక్షాలుగా ఈరోజు రాస్తారోకోలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరింతగా ఈ మోడీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపైన గట్టిగా ఆందోళన, పోరాటాలు చేసి జనాన్ని సమీకరించాలి, ఆ రకంగా చేయాలనేటువంటిది ఈరోజు సిపిఎం పార్టీగా వామపక్షాల పోరాటానికి మద్దతు ఇస్తున్నది. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.